నీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి. తన సామ్రాజ్యమునందు జనాభా లెక్కలు సేకరించవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకున్నటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడై ఉన్నందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలోని దావీదు గ్రామమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకున్నటకై తన భార్యయు గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళాను. వారు అతడు ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయిచు ఉండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు ఈ శుభ సమాచారము మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూతలతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి సమాధానము కలుగునుగాక. క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక నిమిషం పాటు అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రత్యేక విధంగా మనల్ని మనం దేవునికి అర్పించుకుంటూ ఉందాం. ఈ పరిశుద్ధమైన పవిత్రమైన సమయంలో క్రీస్తు ప్రభు యొక్క జననం అనేటువంటిది మన హృదయంలో జరగాలి అని, మనము చేసే ప్రతి ప్రార్థన ఆ దేవాతి దేవుడు ఆలకించాలి అని ప్రత్యేక విధముగా మనకు కావలసినటువంటి ప్రతి అవసరతను ఆ ప్రభునకు అర్పించుకుంటూ ఆ దేవాతి దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. దయగల ప్రభువా, ప్రేమల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వేలాది స్తోత్రములు. ప్రభువా, ప్రత్యేక విధముగా ఈరోజు మేమందరం ఇక్కడ గుమికూడి మీ యొక్క కుమారుని జననమును ఎంతో సంతోషముతో ఆనందముతో జరుపుకొనుచు ఉండగా నీ కృపని మా అందరిపై దయ చూపండి. ప్రభు, గడిచినటువంటి రోజులన్నీ కూడా మాకు ఎటువంటి ఆపదైనా కానీ, ప్రమాదములు కానీ, సమస్యల నుండి కానీ మమ్మల్ని కాపాడి ఉన్నారు. మేము వాటిని ఎదుర్కొనేటకు శక్తినిచ్చి ఉన్నారు. రాబో రోజులలో మీ కృపని, మీ యొక్క ఆశీర్వాదాన్ని మా అందరి యందు దయచేసి మేము ఆనందకరమైన సంతోషకరమైనటువంటి జీవితంలో జీవింప మా అందరికీ కావాల్సిన శక్తిని ప్రసాదించండి. ప్రభువా, మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను మీకు అర్పిస్తూ ఉంటూ ఉన్నాం.
మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆ అవసరతను మాకు ఎల్లప్పుడూ కూడా జరిగే విధంగా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మేము విన్నవించుకున్నటువంటి ప్రతి విన్నపమును మీకు అర్పిస్తూ ఉండగా మా కుటుంబాలలో సంతోషము లేకుండా, ఆనందము లేకుండా, బాధతో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును దీవించి హేరాళముగా ఆశీర్వదించమని ప్రత్యేక విధంగా వేడుకుంటూ ఉన్నాం. ఈ మనవులను మన ఆదురైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కళ్ళు తెరిచారా? ఆమేన్. నిద్రపోయారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చాలా సంతోషం. మనం అనుకున్నాం 10:30 అని. 10:30 అంటే ఖచ్చితంగా ఒక గంట సేపు అటు ఇటు అవుతుందని అనుకున్నాను. అందుకే ఒక గంట ముందటనే పెట్టడం జరిగింది. అయితే మామూలుగా చాలామంది ఫోన్ చేస్తారు, ఏంది ఫాదర్ 10:30కి పెడుతున్నారు మీరు, మరి 11:30కి పెట్టచ్చు కదా అంటే, నాకు తెలియదు, నేను అంతకుముందు 10:30కి పెట్టేశాను. సరే మీకు ఎప్పుడు అంటే 10-11:30, ఓకే ఆ టైం అయితేలే వచ్చేసరికి అందరని చెప్పేసి అనుకున్నాం. మరి కొంతమంది బంధువులు వచ్చి ఉండొచ్చు, కొంతమంది బయట నుంచి వచ్చి ఉండవచ్చు. మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. 12 అయింది. పక్కన వాళ్ళతో కూడా చెప్పండి హ్యాపీ క్రిస్మస్ అని. పక్కన వాళ్ళకి చెప్పండి. ఒక షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఒక నవ్వు నవ్వి సంతోషంగా ఈ పండుగ శుభాకాంక్షలను చెప్పాలా. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మొదటి పట్టణంను మనం ఒకసారి ధ్యానం చేసుకుంటే, ఈ క్రీస్తు జయంతి మహోత్సవం అనేటువంటిది మనం ఎందుకు జరుపుకుంటూ ఉన్నాం? సరే కిటిదీయమాకండి ఇంతలు. మరి ఏ విధంగా మనం జరుపుకుంటే ఈ పండుగకి అర్థము పరమార్థము అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి మరి మనము మన జీవితంలో ఇప్పుడు వరకు ఎన్నో పండుగలని మనం చేస్తూ ఉంటూ ఉన్నాం. ఇదే క్రీస్తు జన్మ దినోత్సవమును ఎన్ని సంవత్సరాల నుంచో చేసుకుంటూ ఉన్నాం కాదంటారా? కొన్ని సంవత్సరాల నుంచి ఈ పండుగను చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ పండుగను చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు అసలు ఈ పండుగ యొక్క అర్థం పరమార్థం అనేటువంటిది ఏంటిది? ఇన్ని సంవత్సరాల పండుగలో మరి యొక్క పండుగని ప్రతిసారి మనం చూసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్కి మన ఆదాయం చూసుకుంటూ ఉంటాం, మన ఇంక్రిమెంట్ అనేటువంటి చూసుకుంటూ ఉంటాం, సంతోషం. మరి ప్రతి పండుగలో నాకు ఏమి అర్థమవుతుంది, నేను దేవునికి ఇంకెంత దగ్గరగా ఉంటూ ఉన్నాను అనేటువంటిది ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, నా జీవితం అనేటువంటిది ఆ దేవునికి అర్పించబడినప్పుడు ఆ దేవుడు నన్ను దీవిస్తూ ఉంటాడు. నన్ను మాత్రమే కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ ప్రభు కాపాడుతూ ఉంటాడు. ఈ పండుగ పరమార్థం అంటే ఏంటిదో కాదు, ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం, నీకు నాకు ఆయన ప్రాణాన్ని అర్పించి మనందరికి కూడా జీవాన్ని ఇవ్వడం, అదే జీవాన్ని మనందరం కూడా ఇతరులకి పంచడము, ఆ సంతోషంలో మనం మునిగి ఉండడమే ఈ పండుగ యొక్క అర్థం. ఈరోజు మొదటి పట్టణంలో మనం చాలా చక్కగా వింటూ ఉన్నాం. ఆ రోజులలో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటూ ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉంటూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా యెషయా ప్రవక్త ద్వారా ఒక సందేశం వినిపిస్తూ ఉన్నాడు భగవంతుడు. ఏంటిది అంటే, మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు బాధను అనుభవించి ఉన్నారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు కష్టాలలో ఉన్నారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు అవమానంలో ఉన్నారు. మరి ఇప్పటి నుండి మీ యొక్క అవమానం అనేటువంటి సంతోషంగా మారబోతూ ఉంటుంది. మీ అవమానం అనేటువంటిది ఆనందకరంగా మారబోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు నమ్ముకునేటువంటి ప్రభు మీ చెంతకు వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులారా, అది మనము నమ్మకము, మన విశ్వాసమును పెంచేటువంటి పండుగని. మరి మనం ఆ నమ్మకము క్రీస్తు ప్రభు మీద ఉంచుతూ ఉన్నామా? ఆయన యొక్క జన్మము ద్వారా మన హృదయంలో, మనకి, మన కుటుంబంలో, మన సంఘములో, మన సమాజంలో మనం ఏ విధంగా ఆ ప్రభువుని ఇతరులకు అందించగలుగుతూ ఉన్నాం?
అనేటువంటిది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నేను అన్నాను ఇంతకుముందే, ఎన్నో సంవత్సరాల నుంచి మనం చేసుకుంటూ ఉన్నాం, ఏదైనా మార్పు అనేటువంటిది కనబడుతూ ఉందా? నీలో నాలో ఏదైనా మార్పు అనేటువంటిది ఆ ప్రభు మనకి ఇచ్చి ఉంటూ ఉన్నారా? ప్రభు ఇవ్వడం కాదు, ప్రభు అందరికి ఇచ్చారు, కానీ నేను నా జీవితం ఏ విధంగా మార్చుకోగలుగుతూ ఉంటూ ఉన్నాను. ఈ విధంగా నేను మారకుండా ఉన్నన్ని రోజులు ఆ పండగ అనేటువంటిది వస్తూ ఉంది, పోతూనే ఉంటుంది పండగ. కానీ నాలో ఏది మొదలవుతుంది, మార్పు అనేటువంటిది ఎప్పుడైతే మొదలవుతుందో, ఈ ఆగమన కాలం ఈ 4 వారాలు కూడా మనందరినీ కూడా హృదయ పరివర్తన చెంది దేవుని దగ్గరగా రండు, ఎందుకంటే ఆయన రాజ్యం సమీపించినది అని చెప్పేసి మనకి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి చాలా మందిని క్రీస్తు జయంతికి ప్రిపరేషన్స్ కావాలి అంటే మనందరం కూడా ప్రిపరేషన్ చేస్తాం. ఎక్కడ చేస్తాం? బయట జరుగుతూ ఉంటాయి అన్నమాట ప్రిపరేషన్స్. ఒకసారి నా జీవితం అనేటువంటిది ఈ రోజున మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 6 వచనాలలో కూడా ఏ విధంగా దేవుడు తను నమ్ముకున్నటువంటి వారందరినీ కూడా సంతోషపరుస్తూ ఉంటూ ఉంటాడు, ఆనందపరుస్తూ ఉంటూ ఉంటాడు అనేటువంటిది మనందరం కూడా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎటువంటి రాజు అంట క్రీస్తు ప్రభు? శాంతికరమైనటువంటి రాజు అంట, మంచి సలహాదారుడు అంట, బలాఢ్యుడైనటువంటి గొప్పనైనటువంటి ఆ రాజు. చూడండి ఎంత చక్కటి ఆ యొక్క బిరుదులు వస్తుండే. ఏ విధంగా ఆ క్రీస్తు ప్రభు శాశ్వతమైనటువంటి జనకుడని, ఈ విధంగా ప్రతిదీ కూడా శాంతికరుడైనటువంటి రాజు అని ఏ రాజు కూడా మరి వారి తెలియదు. కానీ కుటుంబంలో మనం చూస్తుంటాము, ఎవరైనా కానీ పెద్దలు ఎప్పుడు కూడా కుటుంబంలో శాంతి కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు, గొడవలకు కాదు. ఒక యజమానుడిగా ఉన్నప్పుడు, ఒక బాధ్యత నువ్వు తీసుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఏ విధంగా ఉంటూ ఉన్నావు అనేటువంటిది మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చరిత్రలో చూసుకున్నట్టయితే క్రీస్తు జయంతి, ఆ క్రీస్తు ప్రభు జన్మకి ఈ రోజున లూకా శుభవార్తలో కూడా ఉంటుంది. వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవడానికి వెళ్తూ ఉంటున్నారు బెత్లెహేమునకు అని చెప్పేసి. మరి క్రీస్తు ప్రభు జననం అనేటువంటిది నిజంగా జరిగింది కాబట్టి మరి వారన్నీ కూడా అక్కడ మనకి స్పెసిఫిక్గా వారన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్నారు. మరి మనము కూడా మన జీవితంలో క్రీస్తు ప్రభుని ఎంతవరకు నమ్ముతూ ఉంటూ ఉన్నాం అనేటువంటిది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. రెండవది, ఈరోజు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం, మరి క్రీస్తు ప్రభు యొక్క జననం అనేటువంటిది నిజమైన. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. ఇదిగో ఒక యువతి గర్భవతి ఉన్నది, ఆమె ఒక కుమారుణ్ణి కంటూ ఉందని చెప్పేసి ఒక వాక్యం ఉంది. అదే వాక్యం అనేటువంటిది కొన్ని వందల సంవత్సరముల తర్వాత మరియమ్మ దేవుని యొక్క కరుణకు నోచుకొని ఆ మరియ తల్లి ద్వారా దేవుడు ఈ లోకానికి క్రీస్తు ప్రభుని పంపిస్తూ ఉంటూ ఉన్నారు. బహుశా ఇది చాలా మందికి ఒప్పుకోని విషయం, నమ్మకం లేని విషయం, నమ్మలేని విషయం. కానీ మరియ తల్లి ద్వారానే ఒక మాట అంటున్నారు. ఏంటిదంటే, ప్రభు చక్కగా మరియ తల్లి ద్వారా దీనికి ఆన్సర్ మరియ తల్లి ఇస్తుంది. ఏంటంటే, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. అది సరిపోతుంది. ఈ రోజున ఇక్కడ గాలి ఉందంటే ఉంది, ఏ విధంగా ఉందంటే నువ్వు బతుకుతున్నావు కాబట్టి ఇక్కడ ఉంది, లేదా చూపించమంటే మనం చూపించలేం. కానీ మరియ తల్లి ద్వారా, మరియ తల్లిని నమ్మినట్టుగా నేను కూడా దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము మన జీవితంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని సందర్భాలలో నేను కూడా మామూలుగా 2016 వరకు ముందు డీకన్ అయ్యేంత వరకు కూడా కొన్ని విషయాలు నేను నమ్మకం లేదు. అరే ఇది నిజంగా జరుగుతుందా, లేదా వీళ్ళు నిజంగా నటిస్తారా అని చెప్పేసి నేను అనుకుంటూ ఉండేవాడిని. అలాంటి సందర్భంలో నేను ఒక దగ్గర ఉన్నప్పుడు, ఆత్మకూరు అనేటువంటి ఊరిలో ఉన్నప్పుడు, మొట్టమొదటిగా జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటిదంటే, చెప్పాను నేను అనుకుంటున్నాను, లేక దాదాపుగా 5-6 సంవత్సరాలు వారికి సంతానం లేదు. ఆ సంతానం కోసం వారు ఎంతగానో ఎన్నో చోట్ల తిరిగారు, ఎంతో శ్రమించారు. మరి ఎంతగానో వాళ్ళ అనవసరమైనటువంటి అనేక మంది వారు ఒకరి తర్వాత ఒకరు ఎంతో మందిని కలిశారు, అన్ని ఆ మెడిసిన్స్ వాడారు. అయినా కానీ వారికి సంతానం అనేటువంటిది లేదు. వారు ఒక రోజున మరి ప్రార్థనకి వెళ్ళారంట.
ఆ ప్రార్థనలో వాళ్ళకు వచ్చిందని చెప్పేసి వాళ్ళని మరి అక్కడ వారికి ప్రెగ్నెన్సీ అనేటువంటి కన్ఫర్మ్ అయింది అని వాళ్ళు చెప్పారు. అంతవరకు తెలియదు వాళ్ళకి జరిగింది ఏదో. కానీ తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే, వారు బేబీ గ్రోత్ అయ్యేటప్పుడు మన హన్మకొండలో ప్రశాంతి హాస్పిటల్ అని 1000+ టెంపుల్ వెనుకనే ఉంటుంది. అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు అన్నమాట స్కానింగ్ తీస్తే ఆ బేబీకి బ్యాక్ బోన్ అనేటువంటిది ప్రాపర్ గ్రోత్ లేక, ఒకవేళ ఉన్నా కానీ, ఒకవేళ దాని డెలివరీ అయినా కానీ బెడ్కే పరిమితం అవుతారని చెప్పేసి వాళ్ళు చెప్తారంట. చెప్పిన తర్వాత ఇక్కడ నా దగ్గర వాళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ ఉపదేశంగా ఉండేటువంటి వాళ్ళ తమ్ముడు వాళ్ళు అనమాట. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమని అడిగినప్పుడు అందరూ కూడా ప్రార్థన చేస్తారు. దివ్య సప్రసాద ఆరాధన ప్రార్థన చేశాము. మరియు ఆ రోజు సాయంత్రము మంగళవారము అంతని వారి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ మేము ప్రార్థన చేశాము. ప్రేమైన సహోదరులారా, ఈమె కూడా ఒకటి నమ్మకం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. ఆ దేవుడు నాకు ఇచ్చి ఉన్నప్పుడు సరే ఏ బిడ్డ అయినా వెన్నెముక లేకున్నా ఎట్లా పుట్టినా కానీ నేను పోషించుకుంటా, నేను పెంచుకుంటా, ఆ బిడ్డని నేను వదులుకోనని చెప్పేసి ఆవిడేం చేస్తుందంటే వెళ్ళి దేవుడి మీద నమ్మకం ఉంచింది. ఏంటంటే ఎవరిచ్చినా కానీ నీ ఇష్టం, కానీ నాకు మాత్రము నువ్వు ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూశాను కాబట్టి నాకు మాత్రం అన్యాయం చేయవు అని చెప్పేసి వెళ్ళింది. వాళ్ళు ఎంత వద్దు అని చెప్పినా కానీ నాకు కావాలి అని చెప్పేసి ఆవిడ కోరుకుంది. ప్రియమైన సహోదరులారా, ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా అనుకున్నారు ఏంటంటే, ఇంకా బాబుకి వెన్నెముక ఉండదేమో, ప్రాపర్గా లేదేమో, ఉన్నా కానీ ఆ యొక్క వ్యాధితో బాధపడతాడేమో అనుకున్నారు. చివరిగా వారందరూ కూడా అనుకున్న విధంగా కాలేదు. అక్కడ ఆ బాబుకి మంచి వెన్నెముక, సంతోషంగా ఆనందంగా ఆ బాబు రావడం అనేటువంటిది మేమందరం కూడా తిరిగి వాళ్ళు వచ్చేసి అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనకి ఏదైనా చెప్తూ ఉంటే ఏది నిజమేనా అనేటువంటిది కొన్ని సందర్భాలలో మనకు వస్తూ ఉంటుంది. కానీ మరియ తల్లి తన జీవితంలో ఒక మాట అడుగుతూ ఉంది గాబ్రియల్ సన్మానించుకుని, ఏంటిదంటే, ఇది నాకు ఏ విధంగా జరుగుతుంది, నేను పురుషుని ఎరుగను, నాకు వివాహం కాలేదు, ఇది నాకు ఏ విధంగా జరుగుతుంది అన్నప్పుడు, ఆ సర్వేశ్వరుని యొక్క ప్రేమ నీపైన ఉంటుంది, ఆయన యొక్క పవిత్రాత్మ నీపై ఏం చేసి వస్తుంది అని చెప్తున్నప్పుడు ఆ మరియ తల్లి ఒకటే మాట ఏంటంటే, ఆ తండ్రి ప్రకారంగా నీ చిత్త ప్రకారంగా నాకు జరగాలని చెప్పడము, మరియు ఆమె తనను తాను తగ్గించుకొని తనను తాను మూర్తిగా అర్పించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడే మరియ తల్లికి ఒక మాట ఏంటిదంటే, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఈరోజు అదే విధంగా నేను కూడా అదే నమ్మినట్టయితే నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో కొన్ని మార్పులు మనం చూడగలుగుతూ ఉంటాం. అది కాదా విశ్వాసం? తనకు తెలుసు మరియ తల్లికి తను ఎదుర్కొనబోయేటువంటిది ప్రతిదీ కూడా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుందని. ఎప్పుడైతే ఆవిడ ఒప్పుకుందో ఆ రోజు నుంచి ఆ దేవుని కృప ఇంకా ఎక్కువగా ఆమెపై ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి మొదటగా మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి ఉంటామో అప్పుడు ఆయన కృప ఉంటుంది. రెండవది, ఈ రోజున మనం చూస్తూ ఉన్నట్టుగానే ఇందాక మనం చెప్పుకున్నాము, ఆ దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది అందరిపైన ఉంటుంది. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు ఈ లోకంను ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఒసిగి ఉన్నారు అని చెప్పేసి అక్కడ తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కుమారుడు క్రీస్తు ప్రభుని మనం ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎంతో మంది ప్రవక్తలు వచ్చినప్పటికీ ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రవక్తల మాట ఎవరు కూడా వింటలేరు. చాలా మంది విన్నవారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. వినని వాళ్ళు వారి జీవితం అనేటువంటిది నాశనం తెచ్చుకున్నారనమాట. మరి అటువంటి సమయంలో సాక్షాత్తు క్రీస్తు ప్రభువుని తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడము, ఆయన ద్వారా సర్వ మానవాళికి రక్షణ రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మన జీవితంలో ఈ విధంగా మనల్ని మనం ప్రభువునికి అర్పించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఈ రోజున మనం చూసినట్టయితే 2వ పట్టణంలో కూడా అదే విషయం ఉంటుంది. ఏంటిదంటే, ఆయన కృప మనపై ఉంటుంది, ఆ కృప ప్రకారంగా మనం జీవించాలి. మరి ఆ కృప అనేటువంటిది మనలో ఉన్నప్పుడు మనం పవిత్రులముగా, పరిశుద్ధులముగా,
ఎంచబడుతూ ఉంటాం. క్రైస్తవులం ఎంతమందిని మనము నిజంగా క్రీస్తుని పోలి జీవిస్తూ ఉన్నాం. ఒక క్రైస్తవులం మరి ఏ విధంగా మన యొక్క క్రీస్తుని మనం ఇతరులకు అందించగలుగుతూ ఉన్నాం. క్రీస్తు జయంతి మహోత్సవం అంటే మనకు బాగా గుర్తుకొచ్చేటి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. పక్కన ఒకసారి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు జయంతి ఆ ఉత్సవం అనగా మనకేం గుర్తుకొస్తూ ఉంటాయి? క్రిబ్, కేక్, స్టార్, కొత్త బట్టలు. ప్రియమైన సహోదరులారా, ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఇంకో కొన్ని గుర్తుకురా నేను గుర్తుకు చేస్తా. ఏంటిదంటే క్రీస్తు జయంతి పండుగ అంటే ఏంటిదంటే సంతోషం, ఆనందం, కలిసి జీవించడం, కలిసి మనందరం కూడా ఆనందంగా సంతోషంగా ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకోవడం. ఎందుకంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసము ఈ లోకంలో పుట్టడం. ఎందుకు పుట్టాడు? ఈ రోజున నేను ఇక్కడికి వచ్చాను, నేను కాపాడుతానని నేను చెప్పినప్పుడు నువ్వు ఎంత సంతోషంగా స్వీకరిస్తావు? మరి అదే క్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం వచ్చినప్పుడు మనం ఇంకెంత సంతోషంగా మనము ఆ ప్రభుని స్వీకరించాలి. ప్రియమైన సహోదరులారా, మరి ఈ యొక్క సంతోషము, ఈ యొక్క ఆనందము, ఈ యొక్క అందరు కలిసి జీవించడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఎప్పుడైతే నీలో నాలో ఉన్నాయో అనుకోండి, ఆ రోజున నీవు నిజమైనటువంటి క్రీస్తుకి సాక్షులముగా, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులంగా మనం పిలువబడుతూ ఉంటాం. అంతేగాని ఈరోజు నేను వేసుకున్నటువంటి బట్టలు కాదు, వేసుకున్నటువంటి స్లీవ్ కాదు, వేసుకున్నటువంటి రోజరీ కాదు, లేదా నేను పట్టుకునే బైబిల్ కాదు. నీ క్యారెక్టర్ అనేటువంటిది ఆ క్రీస్తు ప్రభువుని నరనరాల్లో జీర్ణించుకొని పోవాలా. నరనరాల్లో ఆ ప్రభువు ఉండాలా. నీ చూపులో కానీ, నీ మాటలో కానీ, నీ చేతలో కానీ, నువ్వు చేసే ప్రతి పనిలో కానీ ఆ ప్రభు అనేటువంటి వారు కనపడకపోతే ఎక్కడ కూడా నీ జీవితం అనేటువంటిది నిజమైన క్రైస్తవ జీవితము కాదు. ఒక డాక్టర్ ఏ విధంగానైతే పేషెంట్కి మెడిసిన్ కావాలన్నప్పుడు పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నుండి నేనేమి ఇస్తాను పేషెంట్స్కి, మెడిసిన్ ఏమి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ ఉండి ఆయన సరిగా ట్రీట్మెంట్ చేయకపోతే ఇంకొకసారి డాక్టర్ వెళ్తాడా అండి? పేషెంట్ వెళ్తాడా డాక్టర్ దగ్గరికి? ఎందుకు వెళ్ళాడు? ట్రీట్మెంట్ లేదు. ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే ఆ డాక్టర్ తాను చదువుకున్నటువంటి చదువు అనేటువంటి సరిగా లేదు కావచ్చు, ఎందుకంటే అక్కడ సరైన ట్రీట్మెంట్ జరగలేదు. మరి అలాంటిది నేను క్రైస్తవుడిని, ఆ క్రీస్తు నాలో లేకుండా ఉన్నట్టయితే ఏ విధంగా నేను క్రైస్తవుని పిలువబడతాను? ఈరోజు రెండో పట్నం మనకు ఇదే చెప్తున్నారు, చక్కగా చెప్తున్నారు మనకు. రెండో పట్నం పౌలు గారు, నీలో క్రీస్తు ప్రభు ఉండాలా. ఈరోజు మనం పాడుతూ ఉంటాం పాట, ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, క్రీస్తు ప్రభువు ఎక్కడ? పశువుల పాకలో, హృదయంలో పుట్టాలండి. ఈరోజు మనం చూస్తున్నాం, మనం అనుకున్నట్టు ఇందాకనే పశువుల పాక అన్నాం. ఆ పశువుల పాకలో క్రీస్తు ప్రభు అంత మంచి పశువుల పాకలో పుట్టారా? కొన్నిసార్లు మనం పశువుల పాకలను చూస్తుంటే, రీసెంట్గా నేను పాస్ సెంటర్లో ఉన్నప్పుడు ఒక విచారణలో పూజకి వెళ్తూ ఉంటే, ఆ విచారణలో ఉన్న వాళ్ళు ఒక చిన్నగా పెద్ద మనుషులకి యూత్ వాళ్ళకి మధ్యలో ఒక చిన్న గొడవ ఏంటంటే, పెద్ద మనుషులేమో బడ్జెట్ ఇంతే ఉంది 20-25 వేలు, యూత్ వాళ్ళేమో లేదు మా ప్లాన్ బాగున్నాయి, మా దాంట్లో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఒక ఇద్దరు సివిల్ ఇంజనీర్ అయిపోయింది, దాన్ని తగ్గట్టుగా మేము కట్టుకుంటాం కాబట్టి మాకు ఇంకొక 40,000 పెంచండి అంటే వాళ్ళు ఆ గొడవ ఎక్కడి వరకు వచ్చిందంటే ప్యారిస్ బ్రిడ్జ్ దగ్గర వరకు వచ్చిందనమాట. సో ఫాదర్ చెప్తుండే అనమాట ఇట్లా జరుగుతుందని. చూడండి, మనం అంత విలువైనటువంటి అక్కడ పెడుతూ ఉంటాం, విలువైన బట్టలు కొనుక్కుంటూ ఉంటాం, కానీ క్రీస్తు నాలో లేనప్పుడు, క్రీస్తు ప్రభు నేను ఇవ్వలేకుండా ఉన్నప్పుడు మరి నా జీవితం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఎటు వెళ్తూ ఉంటుంది? ఈ రోజున మనందరం కూడా ఏదో ఉట్టి కాదు, ఇన్ని సంవత్సరాల పండుగను జరుపుకున్నాం, ఇన్ని సంవత్సరాలు మనకు జరుగుతూ ఉంటాయి. దాదాపు ఇన్ని సంవత్సరాల పండుగలు మనం జరుపుకుంటూ ఉంటే ఏ పండుగ రోజున మనం మారినాం? ఏ పండుగ రోజు మనకు మార్పు అనేటువంటిది కనబడింది మనలో? ఇన్ని పండుగలు జరుపుకుంటూ వచ్చాము. ఈరోజు నాకు 36 years అనుకోండి కదా, అదే మరి ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో మరి నేను ఈ 36 yearsలో నా జీవితం అనేటువంటిది ఏ విధంగా మార్పు చెందింది?
46, 56 ఇక్కడ ఉంటుంటాయి. ఒక్కసారి ఏంటంటే ఈ జీవితం అనేటువంటి ఒక్కసారి మనము మరణం వచ్చిందా, అయ్యో నేను చేంజ్ కావాలి, నా లైఫ్ అనేటువంటిది మారాలి అని మనం అనుకుంటే సరిపోదు. ఎందుకంటే నువ్వు ఆ సమయం వచ్చినప్పుడు ఇంకొక ఛాన్స్ అనేటువంటిది ఎవరికి ఇవ్వబడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదేదో మామూలుగా ముచ్చట్ల కోసం చెప్పేది కాదు. చాలా వరకు మనము దేవుని వైపు ఏ విధంగా మరలుతూ ఉంటూ ఉన్నాం, ఏ విధంగా మనల్ని మనం దేవునికి అర్పించుకుంటూ ఉన్నాం, ఈరోజు చూస్తూ ఉంటూ ఉంటాం. చాలా మంది ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను, మీ పక్కన సడన్గా చూడండి, పక్కన ఫోన్లలో ఉంటారు కొంతమంది. సరే, వాళ్ళు ఏదో వీడియో తీసుకుంటే ఫోటో తీసుకుంటే అది వేరే ఉంటుంది, కానీ వాట్సాప్లో ఉంటారు కొంతమంది. ఏంటంటే విషెస్ చెప్పాలా, అరే నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, ఎవరికి విషెస్ పంపిస్తావు అంటే. చూడండి, మనము మన జీవితం అనేటువంటిది క్రీస్తుకి అర్పించుకోకుండా, క్రీస్తు ప్రభు నుంచి దూరం అవ్వకుంటూ ఇంకొకరికి విషెస్ చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలా? క్రీస్తు ప్రభు. మరి నువ్వు ఇక్కడ కూర్చుని ఏం చెప్తాను? అది మనము ఎక్కడో ఒక దగ్గర మనము చాలా మిస్ అవుతూ ఉంటూ ఉన్నాం. అది మనం ఇది మిస్ అవుతున్నాం అని మనం చెప్పినాం అనుకో, నీకేం తెలుసులే అని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ సెన్స్ ఆఫ్ సిన్ అనేటువంటిది మర్చిపోయారు. లేదు ఇక్కడ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము ఈ పండుగ అనేటువంటిది పరమార్థం అనేటువంటి మనం తెలుసుకున్నప్పుడు, క్రీస్తు నా కోసం పుట్టాడు, నా కోసం ఈ లోకంలో ఏ విధంగా మనిషిగా ఈ లోకంలో ఉండి, ఈ లోకంలో మనిషిగా జీవించి, మనిషి తిరిగి దేవుని ఏ విధంగా చేరుకోవచ్చో క్రీస్తు ప్రభు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నేను నా జీవితాన్ని ఆ ప్రభు మాదిరిగానే నేను జీవిస్తాను. ఆ జీవించడం అనేటువంటిది నిత్య జీవం వైపు, పరలోకం వైపు నేను వెళ్ళగలగాలి అని చెప్పేసి మనల్ని మనం తయారు చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది ఈనాటి 2వ పట్టణంలో మనకి ప్రభు తెలియజేసేటువంటిది. చివరిగా ఈరోజు సువార్త పఠనం. మరి సువార్త పఠనంలో మనం వింటూ ఉన్నాం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సువార్త పఠనంలో కూడా కొన్ని సంఘటనలు మనం చేసుకుంటూ ఉంటే, మనల్ని మనము వారికి అర్పించుకుంటూ ఉంటే, మనం ఒకసారి పశువుల పాక ఇందాక మనకు కొన్ని కనపడుతూ ఉంటాయి. పశువుల పాక దేనికి ఒక గుర్తింపుగా ఉంటుంది? దేనికి గుర్తింపుగా ఉంటుంది పశువుల పాక? పేదరికానికి, అంతే కదా. పశువుల పాకల కుట్టం దగ్గర కూర్చొని ఎవరు కూడా ఉండాలని ఇష్టపడం కదా, ఆ పక్కకి వెళ్దామనేటువంటిది కాదు కదా. కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క వాక్యంను మనం చదువుకున్నట్టయితే అందులో మనకు కనపడేటువంటిది ఏంటంటే, క్రీస్తు ప్రభువుకి స్వాగతం పలికినటువంటిది మనుషులు పలకలేదండి. అక్కడ మూగజీవాలు చూశాయి. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని మూగజీవాలు. ఈ లోకంలో వారికి సత్రంలో స్థలము లేదు. ఆ రోజులలోనే కాదు, ఈ రోజులలో కూడా లేదు. హృదయంలో స్థలం లేదు. ఒకరిని ప్రేమించుదామన్న స్థలం లేదు, ఒకరిని క్షమించుదామన్న స్థలం లేదు, ఒకరిని బాగోగులు చూద్దామన్న స్థలం లేదు, ఒకరి ఆనందాన్ని చూద్దామన్న స్థలం లేదు. ఎందుకంటే నా గుండె ఈర్ష్యతోని, అసూయతోని, అన్యాయంతోని నిండిపోయి ఉన్నటువంటిది. ఇవన్నీ ఏ విధంగా మనం సంతోషాన్ని అందించగలుగుతూ ఉంటాం, ఏ విధంగా సంతోషంగా క్రీస్తు ప్రభువుని అందించగలుగుతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది ఏడుస్తూ ఉంటుంటారు, అయ్యో మాకు ఈ అన్యాయం జరిగింది. మరి అక్కడ చేసేటువంటి వాళ్ళకి కనీసము ఆ మార్పు అనేటువంటిది లేకపోతే రేపొద్దున వారి యొక్క జీవితం అనేటువంటిది తుది తీర్పు సమయంలో ఎక్కడ ఉంటుంది? బతకండి కానీ ఒకరిని పొట్ట కొట్టద్దు, ఇప్పుడు ఒకరిని అన్యాయం చేయొద్దు, ఒకరిని ఏడిపించొద్దు, ఒకరిని బాధ పెట్టద్దు. ఎందుకంటే సాటి మనిషి కూడా నీలాంటి వాడు అనేటువంటి ఒక గుర్తుంచుకోవాలి. అది మనము చేయాల్సినటువంటిది. ఈ రోజున ఆ సత్రంలో స్థలం లేదంటే మన హృదయంలో కూడా స్థలం లేకుండా ఉంటుంది. ఎవరికి? క్రీస్తు ప్రభుకి ఎట్లా లేదు. మనకి చాలా వరకు క్రీస్తు ప్రభుకి ఇస్తున్నామంటే ఇవ్వలేకపోతూ ఉంటారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ప్రకారంగా జీవించి నడుచుకున్నప్పుడు మాత్రమే మనం ఇవ్వగలుగుతూ ఉంటాం. ఒక మనిషిని మనం ప్రేమిస్తున్నామంటే ఆ హృదయాన్ని మనం ఇస్తూ ఉన్నాం. భార్య భర్తలు ఇక్కడ ఉన్నారు. మరి అదే విధముగా క్రీస్తు ప్రభు నేను విశ్వసిస్తూ ఉన్నాను, క్రీస్తు ప్రభు నేను ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు నీ యొక్క విశ్వాసం అనేటువంటిది, నీ ఆరాధన అనేటువంటిది నీ హృదయంలో క్రీస్తు ప్రభు మాత్రమే ముద్రితమై ఉంటాడు. ఆ క్రీస్తు ప్రభువుకు చెందినటువంటి మాత్రమే నువ్వు ఇవ్వగలుగుతూ ఉంటావు. క్రీస్తు ప్రభువు నీలో ఉన్నప్పుడు మనకి పౌలు గారు గలతీలకు రాయబడిన లేఖలో ఉంటుంది, ఇక నుండి నాలో జీవించడం నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తూ ఉంటాడని. క్రీస్తు నాలో జీవించడం అంటే ఏంటిది? జక్కయ్య పొందిన మార్పు. అయ్యా నేను వారికి అన్యాయం చేశాను, ఇప్పుడు న్యాయం చేస్తాను. వారిని అబద్ధంలో నెట్టాను, ఇప్పుడు నేను సత్యంలో నడిపిస్తూ ఉంటాను. ఇది
ఆ క్రీస్తు ప్రభు నాలో ఉన్నప్పుడు నేను జరిగేటువంటి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ అనురాగం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం పశువుల పాకని మనం ఏం చూస్తూ ఉంటాం అంటే పేదరికానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు గొల్లవారిని చూస్తూ ఉంటాం, సామాన్య ప్రజలు, జ్ఞానులను చూస్తూ ఉంటాం, ఎంతో శక్తివంతమైన వాళ్ళు. ఈ విధంగా ప్రతి వర్గానికి అక్కడ మనం అందరం కూడా ఆ యొక్క పశువుల పాక యందు మన క్రీస్తు ప్రభు యొక్క జన్మలో మనం చూస్తూ ఉంటాం. మరి క్రిస్మస్ ట్రీ కూడా ఉంటుంది. క్రిస్మస్ ట్రీ దేనికి? ఆకులు వేడ. క్రిస్మస్ ట్రీ దేనికి? పచ్చదనం అంటే జీవంతో జీవించడం, జీవంతో కలిసి ఉండడం, జీవంతో ఉండడం, అందరం కూడా పచ్చగా ఆనందంగా సంతోషంగా జీవించాలని చెప్పేసి ఉండడం. తర్వాత క్రిస్మస్ తాత దేనికి గుర్తు? మీరు నిద్రపోయినట్టు నాకు కనపడితే మాత్రం ఇంకో గంట చెప్తా, నాకేం లేదు. చంద్రలకి రేపు పొద్దున 8 గంటలకు పోతాను, ఇక్కడి నుంచి ఇదే పోతా. మీరు ఆన్సర్ చెప్పాలా? ఎంతో పేదరికంతో ఉన్న వాళ్ళందరికంట వారు అంటే కొన్ని దేశాల్లో కొన్ని రకాలుగా ఉన్నాయి. కానీ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఏది చూసినా కానీ ఒక అర్థం ఏంటంటే, ఎంతోమంది బాధలలో, ఇబ్బందులు, కష్టాలు ఉన్న వారికి ఈ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి ఈ క్రిస్మస్ తాత వెళ్ళేసి అక్కడక్కడ గిఫ్ట్లు పెట్టేటట్టు ఉంటాడంట. గిఫ్ట్లు పెట్టేసి ఒక మనిషి గిఫ్ట్లు పెట్టేసుకుంటూ వెళ్ళి, లేకపోతే ఇప్పుడు డబ్బులు లేవు వాళ్ళకి వెళ్ళేసి అక్కడ డబ్బులు వాళ్ళకి కనపడకుండా ఇచ్చేసుకుంటూ వెళ్ళి ఆ పండుగలో కొద్దిగానే వీరు సంతోషం కలిగి ఉంటారని చెప్పేసి ఆ విధంగా వెళ్తూ ఉంటాడు అనమాట. అది మరి ఆయన నుంచి మనమేం నేర్చుకోవాలి అంటే, అవసరంలో ఉన్న వారికి మనము ఆదుకోవడం అనేటువంటిది మనము చేయాల్సినటువంటిది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనందరం కూడా ఈ యొక్క పండుగ, ప్రతి పండుగ ఉంటుంది. పండుగ అంటే ఇది మీరు ఇంతకుముందు విని ఉండవచ్చు. పండుగ అంటే ఏంటిదంటే, ఎక్కువ శాతం మనం గుర్తుంచుకునేటువంటి పండుగ 2 3 ఉంటుందంట. ఒకటి కంటికి పండుగ అంట, ఒంటికి పండుగ అంట, పంటికి పండుగ అంటే తినే ఉంటారు. సో పంటికి, కంటికి, ఒంటికి, ఇంటికి, ఈ 4 పండుగలు. పంటికి ఎప్పుడు? తెగేటి. ఒంటికి ఎప్పుడు? ధరించేటి. మూడవది కంటికి. కంటికంటే ఇవన్నీ చూడండి ఎంత బహు అందంగా కనపడుతుంది, చక్కగా కనపడుతుంది. నేనైతే స్టేటస్ పెట్టుకుంటున్నా. చివరికి 4వది ఏంటిది? ఇంటికి. ఇల్లు కూడా మంచి మంచి డెకరేషన్స్తో చూసాం మనం ఈ రోజున. మన సెయింట్ జోసెఫ్స్ గ్రూప్లో ఎంత చక్కగా పంపించారో, ఫోటోలు దిగారు, సెల్ఫీలు దిగారు, అన్నీ పంపించారు. సో ఇంత సంతోషంగా మనం జరుపుకుంటూ ఉంటున్నాం. వీటన్నిటితో పాటు ఇవన్నీ ఉండాలి. నేను వద్దని ఇప్పుడు చెప్పా, ఇవన్నీ ఉండాలి. ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, అందరికి ఉండాలి. వీటన్నిటితో పాటు మనకి క్రీస్తు కూడా ఉండాలి. మరి నేను జరుపుకునేటువంటి ఈ క్రీస్తు జన్మదిన పండుగలో క్రీస్తు ఉన్నాడా లేడా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకసారి మన పని, మనం చేసేటువంటి క్రియలు నిజంగా నీలో క్రీస్తు ఉన్నాడా లేడని చెప్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన సోదరులారా, మనం ఇతరులకి ఒక ఉదాహరణగా ఉండాలి. మనం ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా మారాలి. మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. కాబట్టి మరి ఈరోజు ప్రత్యేక విధంగా ఆ దేవుని కృప ఆశీర్వాదం మనపై రావాలని, ఆ ప్రభువు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచాలని మనల్ని మనం ప్రభువునికి అర్పించుకుందాం. ఆ